నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గిరిజన కాలనీలోని డిపిఓ వసుమతి ఆకస్మికంగా సందర్శించారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు గిరిజనుల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారన్నారు. గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జునరావు, పంచాయతీ కార్యదర్శి గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మమ్మ పిండి వాళ్ళు ఉండేది, వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్ళాక వదిలిపెడతారు. వీళ్ళన్న వాడు 3rd క్లాస్. భలే వచ్చు మేడం, దొంగ మేడం. నిన్న సెలవు వచ్చిందా, ఈరోజు బడికి రావాలి, ఏడొస్తాడు రాబు. మళ్ళీ రేపు సెలవు వస్తుందిగా, వీళ్ళని బడికి రావాలి. కొంతమంది పిల్లలు ఒక పీరియడ్ ఉంటుంది, నిలబడాలా ఇట్లా ఇట్లా. వాడు నవీన్కి చెప్పిన మేడం, అబ్బా అసలు మనకి ఎన్ని ప్రైజులు వస్తాయి. ఉదయం వస్తే మధ్యలో వెళ్ళిపోతాడు. పోలీసు వాళ్ళు వస్తే బల్లి కొడుతుందా మేడం, పట్టుకెళ్ళిపోతాం మేము. బడికి రాకపోతే స్కూల్కి వస్తే పట్టుకోబో. స్కూల్లో లేకుండా మీ ఇంటి దగ్గర ఆడుకుంటాను, ఎక్కడో దగ్గర ఉన్నారనుకో, మిమ్మల్ని జీప్ తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మీ అమ్మ మీ నాన్న ఇంట్లో ఉంటారు, నువ్వు వచ్చి మా దగ్గర ఉంటాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు, ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.